తనకి ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఓకే డాక్టర్. తన ప్రెగ్నెన్సీలో కొంచెం రిస్క్ ఉంది. బేబీ హార్ట్ బీట్ కూడా తక్కువగా ఉంది. 5th మంత్ నిండే వరకు తను కంప్లీట్ గా బెడ్ రెస్ట్ లోనే ఉండాలి. అలాగే డాక్టర్. కర్పూరం గైనకాలజిస్టు వీళ్ళింటికి వచ్చిందంటే ఖచ్చితంగా వీళ్ళింట్లో ప్రెగ్నెంట్ ఉన్నారనేగా అర్థం. పల్లవి దొరికావే. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ వదినా. అదేంటి నాకెవరూ తినిపించరా? కంగ్రాట్స్ అన్నయ్య. ఫైనల్లీ తండ్రివి కాబోతున్నావురా. ఒరే నువ్వెందుకు పనికిరావనుకున్నాన్రా, ఎందుకు పనికొచ్చావన్నమాట. నాయనమ్మా సడన్ గా నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే కంగారు పడ్డావు వదినా. మంచి వార్త ఇది. ఏ, మెల్లిగా. అబ్బో అబ్బో నువ్వు హ్యాపీయే కదా పల్లవి? డబుల్ హ్యాపీ. అత్తని అక్కని 3 months గ్యాప్ లోనే అయిపోతానేమో. ఇది మనకి చాలా బెస్ట్ టైం. నువ్వేం బాధపడకు. నిజమమ్మా, ఏ ముహూర్తంలో ఈ ఇంట్లో అడుగు పెట్టావో గాని నీ వల్ల ఈ ఇంట్లో ఎప్పుడూ మంచి వార్తలే వింటున్నాం. నువ్వు మహాలక్ష్మి అమ్మా, నా ఇంటి మహాలక్ష్మి. అంటే రష్మి కాదా? ఏంటి ఇంటికి డాక్టర్ వచ్చినట్టున్నారు? ఏ విషయం అయితే బయటపడుతుంది అని కంగారు పడుతున్నారో అదే జరిగిందా? రండి, ఇంకా పక్కింటి ఆత్రమక్కాయి దిగలేదేంటా అనుకుంటున్నాం. ఏంటా చూపు? ఇన్ని రోజులు మీరు ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తుంటే మా పల్లవి కోసం ఊరుకున్నాం. ఇప్పుడు మాకు అవసరం లేదు. ఊరుకోకపోతే ఊరేసుకోండి, నాకెందుకు. ఎంతకీ ఆ కర్పూరం ఎందుకొచ్చిందో అది చెప్పండి చాలు. ఆవిడ మీ దోస్తే కదా, కాల్ చేసి గా ముచ్చటేందో మీరే తెలుసుకోండి. ఈవిడని నా వీధి నాటకంలో ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ కి ఆవిడకి మైండ్ బ్లాక్ అయి ఈవిడని కాల్ లిస్ట్ నుంచి బ్లాక్ చేసిందేమో. వీధుల్లో నించోని ఎవరింట్లో ఏం జరుగుతుందేమో అని చూసుకొని అక్కడికి వచ్చి నాటకాలు ఆడేవాళ్ళనే కదా వీధి నాటకాలు వేసేవాళ్ళంటారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎంతకీ విషయం ఏంటో చెప్పలేదు. ధైర్యం ఉంటే ముందు అది బయట పెట్టు, తర్వాత తెలుస్తుంది ఎవరెన్ని నాటకాలు ఆడుతున్నారు. ఆంటీ ఆంటీ, మీరు మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ఇంత కష్టపడ్డాం, అదంతా ఊరికే వృధా కావటం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఆంటీ. మీరు ఒక పని చేయండి. అడ్డమైన వాళ్ళు పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి వచ్చేస్తున్నారు. మేము సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుందాం అనుకుంటున్నాం. మీకు కూడా ఆ లాన్లోంచి కవరేజ్ కష్టంగానే ఉంది కదా, మా వాచ్మెన్గా జాయిన్ అయిపోండి, జీతం ఇస్తాం.
అయినా మా ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో మీకంటే ఎవరు బాగా చూస్తారు చెప్పండి. ఆ, దీనికి ఏదో సామెత ఉందా అండి? ఆ ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఆ, నువ్వు కేకరా. ఆంటీ, మీకు జీతం వస్తుంది, కవరేజ్ కుదురుతుంది. రేయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నీ కొడుకు నా జీవితంలో ఉన్నప్పుడే నీకు చుక్కలు చూపించాను. ఇప్పుడు తననే వద్దు అనుకున్నా కూడా నా నుంచి మీరు మర్యాద ఎక్స్పెక్ట్ చేయటం టూ మచ్ కదా ఆంటీ. 4 అడుగులు వెనక్కి వేసి మాట్లాడితే మీకు మాకు బెటర్. గుడ్. నేనిచ్చిన జాబ్ ఆఫర్ నచ్చితే గేట్ దగ్గర ఉండండి. వద్దు అనుకుంటే గేట్ బయట నుంచుని తలుపు కొట్టి పర్మిషన్ అడిగి లోపలికి రండి. మీరు ఇంత జరిగినా సిగ్గు లేకుండా ఈ ఇంటి గుమ్మ ముందు నుంచునున్నందుకైనా మా ఇంట్లో ఏం జరిగిందో చెప్పి పంపిస్తాం. ఎందుకంటే మేమంతా ఆనందంగా ఉన్నాం. విషయం ఏంటంటే మా వదిన కడుపుతో ఉంది. ఏంటండి, ఏదో పగిలిపోయిన శబ్దం వస్తుంది? రష్మి, ఏదైనా దిష్టుంటే మొత్తం పోయినట్టే. మీరింటికెళ్ళి తీరిగ్గా పగిలిపోయిన ముక్కల్ని అతికించుకోండి. ఏమైంది అమ్మగారు, తలనొప్పిగా ఉందా? మంచి కాఫీ పెట్టి తీసుకొస్తా, ఫ్రెష్ అయ్యండి. ఏం వద్దురా. లేదా అమ్మగారు, బాగా నీరసం కనిపిస్తున్నారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, మంచి కాఫీ తీసుకొస్తా. వెళ్ళండి అమ్మగారు, సరే వెళ్ళండి.